గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన ఛానల్లో రెసిపీ వచ్చేసి హలీం అనమాట. హలీం అంటే ఎంతమందికి ఇష్టమో కమెంట్ చేసేసేయండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. హలీం అంటే మనకు గుర్తొచ్చేది రంజాన్ కదా. రంజాన్ అనగానే హలీం అయితే కంపల్సరీగా గుర్తొస్తుంది. బయట దొరికేంత టేస్టీగా హోమ్ మేడ్ హలీం అయితే నేను చేసి చూపిస్తా, వచ్చేసేసేయండి. ఫస్ట్ అయితే దీనికి కావాల్సింది మిక్స్డ్ దాల్ అయితే తీసుకున్నాను. మీ దగ్గర మిక్స్డ్ దాల్ లేకపోతే కందిపప్పు కొంచెం, మినపప్పు కొంచెం, అంతే కొంచెం అంత ఎర్ర కందిపప్పు అట్లా తీసుకొని, పెసరపప్పు కూడా తీసుకొని ఒక్కొక్క టేబుల్ స్పూన్ దాకా వేసుకొని అన్ని మిక్స్ చేసేసుకొని ఒక 4, 5 బాదం పప్పులు, అంతే జీడిపప్పులు కూడా వేసుకోవచ్చు. ఆప్షనల్ అన్నమాట. బాదం పప్పులు, జీడిపప్పులు వేస్తే సరిపోతుంది. ఇంకంతే బాస్మతి రైస్ కూడా 2 టేబుల్ స్పూన్స్ దాగేసి మంచిగా వాష్ చేసేసుకొని ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కకు పెట్టేసుకుందాం. ఇది మనం ప్రిపేర్ చేసుకుంటున్నాం అనంగా నానబెట్టుకుంటే సరిపోతుందన్నమాట. ఈలోపు మిగతా ప్రాసెస్ చూపిస్తా, వచ్చేసేయండి. పచ్చిమిర్చి అంతే ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను. ఒకేసారి ఫ్రైడ్ ఆనియన్స్‌కి, కర్రీకి రెండిటికైతే కట్ చేసుకున్నాను. ఇప్పుడైతే చికెన్ కూడా మంచిగా వాష్ చేసుకొని పక్కన పెట్టుకేసుకున్నానన్నమాట. ఇప్పుడు ప్రెషర్ కుక్కర్‌లో మనం గరం మసాలా అన్నమాట. హోల్ గరం మసాలా ఉంటుంది గదా. అయన్నీ వేసేసుకొని ఫ్రై అయ్యాక ఆయిల్‌లో ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి గూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలి. కొంచెం లెంతీ ప్రాసెస్ అయినా గానీ టేస్ట్ అయితే చానా బావుంటుందన్నమాట. బయట దానికన్నా ఇంకా మన ఇంట్లో చేసి పిల్లలకి పెడితే ఇంకా హెల్తీ కదా. అందుకని ఇప్పుడు ఆనియన్స్ కూడా ఫ్రై అయ్యాక పసుపు గూడా యేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకున్నాక అల్లం పేస్ట్ కూడా ఒక 2 టేబుల్ స్పూన్స్ దాకా యేసుకొని మంచిగా అల్లం పేస్ట్ అయితే పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు నేనైతే ఇందులో ఒక లెగ్ పీసెస్ తీసుకుంటున్నాను. లేదు అంటే మీరు ఉట్టి బోన్‌లెస్ అయినా తీసేసుకోవచ్చు. లేదా ఏదైనా చికెన్ అన్నా తీసుకోవచ్చు. నేనైతే లెగ్ పీస్ తీసుకున్నా అన్నమాట. ఇట్లా లెగ్ పీసెస్‌ని ఒక 2, 3 మినిట్స్ దాకా మంచిగా ఆయిల్‌లో ఫ్రై అవ్వనివ్వాలి. ఆయిల్‌లో ఫ్రై అయ్యాక ఇప్పుడు సాల్ట్ అన్నమాట టేస్ట్‌కి తగ్గట్టు నేను ఒకేసారి ఆ పేస్ట్‌లో ఏసేది గూడా సరిపడా ఏసేసుకుంటున్నాను. లేదు అంటే మీరు తర్వాతైనా చెక్ జేసుకొని మిగతా ప్రాసెస్‌లో గూడా చేసుకోవచ్చు. అప్పుడొచ్చినప్పుడు నేను చెప్తాను. ఇప్పుడు ఇందులో గరం మసాలాలన్నీ ఏసుకోవాలి. గరం మసాలా, ధనియాల పొడి, అంతే చికెన్ మసాలా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసేసుకోవాలన్నమాట ఆయిల్‌లో. ఆయిల్‌లో ఫ్రై చేసుకున్నాక మనం ముక్క మునిగేదాకా వాటర్ అయితే పోసుకోవాలి. నేనైతే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే పోసుకున్నా అన్నమాట. ఇలా పీస్ మొత్తం మునిగిపోవాలన్నమాట. మనకి కాను రాకుండా మునిగితే అప్పుడు మంచిగా కుక్ అవుతుంది. మెత్తగా కుక్ అవ్వాలన్నమాట. పేస్ట్ అయిపోవాలి. అందుకని ఇప్పుడు నేను ప్రెషర్ పెట్టేస్తున్నాను. 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అయితే వేసానన్నమాట. నాకు ముక్కలు మునగడానికి 3 గ్లాసెస్ ఆఫ్ వాటర్ పట్టింది. ఇప్పుడు అది పక్కన పెట్టేసుకొని ఇప్పుడు ఇక్కడైతే పాన్ పెట్టేసుకుంటున్నాను అన్నమాట సెపరేట్‌గా. ఇది ఆల్రెడీ నేను చికెన్ ఫ్రై చేసుకున్న ఆయిల్ అన్నమాట. అందుకని ఇలా ఉంది. నో ప్రాబ్లమ్ ఉంది. ఆ ఫ్లేవరే వస్తుంది కాబట్టి. ఇప్పుడు నేను బ్రౌన్ ఆనియన్స్ అయితే ఫ్రై చేసేసుకుంటున్నాను. బ్రౌన్ ఆనియన్స్ అయితే మంచిగా ఫ్రై అవ్వాలి కాబట్టి మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకొని ఫ్రై చేసేసుకుంటే మనకి మాడకుండా అంతే ఆ ఫ్లేవర్ అనేది అంతే ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ శాతం మాడకుండా ఉంటుంది. హైలో పెట్టేసుకుంటే మనం తీసేలోపు మాడిపోతుంది. చూసారు కదా! నాకైతే ఒక 5 మినిట్స్‌కి ఇట్లా బ్రౌన్ ఆనియన్స్ అయితే రెడీ అయిపోయినాయి. అక్కడ ఉన్నప్పుడు మెత్తగా ఉంటాయి గానీ బయటికి తీసాక క్రిస్పీగా అవుతాయన్నమాట. ఇప్పుడైతే అందులో నూనె కూడా తీసేసుకున్నాను. తీసేసి కొంచెం అయితే ఉంచుకున్నాను సరిపడా నూనె. ఒక పాన్ పెట్టేసుకొని పక్క బాండీలో జీడిపప్పులైతే నెయ్యి వేసుకొని జీడిపప్పులైతే ఫ్రై చేసేసుకోవాలి. హలీం మీద వేసుకోవడానికనమాట. లేదు అనుకుంటే మీరు స్కిప్ చేయాలన్నా స్కిప్ చేసేసుకోవచ్చు. యేసుకుంటే టేస్ట్ అయితే చాలా బావుంటుందనమాట. ఇప్పుడు జీడిపప్పులు గూడా మంచిగా ఫ్రై అయిపోయాయి గాబట్టి నేనైతే తీసేసుకుంటున్నాను. ఇదిగోండి ఫ్రైడ్ ఆనియన్స్ అంతే ఫ్రైడ్ జీడిపప్పు అయితే ఫ్రై అయిపోయినాయి కాబట్టి పక్కన పెట్టేసుకున్నాను. జీడిపప్పులు నెయ్యిలో వేయించుకుంటేనే చాలా బావుంటుందనమాట. ఈ ప్రాసెస్ అంతా అయ్యేలోపు నాకైతే ఇవి పప్పులు నానేయన్నమాట. అందుకని కలిపి ఇంక మిక్సీ అయితే వేసేసుకున్నాం. కొంచెం వాటర్ అయితే వేసుకొని మెత్తని పేస్ట్ లాగా చేసుకోవాలన్నమాట. బరగ్గా కాకుండా మెత్తగా చేసుకుంటే వీలైనంత స్మూత్‌గా మంచిగా ఉంటుంది. ఇప్పుడొచ్చేసి చికెన్ అయితే నేను ఉడకబెట్టాను కదా! ఇప్పుడు నేను బోన్స్ మట్టుకు తీసేస్తున్నానన్నమాట. ఉట్టి ఈ పీసెసే ఉంచుతున్నాను. నేనైతే కొంచెం గ్రేవీ పక్కకు పెట్టుకున్నాను. ఇది తర్వాత ఎప్పుడెయ్యాలనేసి చెప్తాను. కొంచెం గ్రేవీ ఉంచుకొని ఆ గ్రేవీతో మంచిగా నేను బోన్స్ అయితే తీసేసా అన్నమాట. మీరు బోన్ లెస్ తీసుకుంటే అంతే ఇంక స్మాష్ చేసేసుకోవచ్చు. చూసారు గదా! మనం స్మాషర్ పెట్టి ఇట్లా స్మాష్ చేస్తుంటే ఎంత మంచిగా అయితే పీసెస్‌గా అవుతుందో, ఇలా మంచిగా చికెన్ అయితే కుక్ అవ్వాలి. మీరు విడిగా అన్నా వండుకోవచ్చు. కానీ మంచిగా చికెన్ కుక్ అవ్వాలనైతే గుర్తుపెట్టేసుకోండి. మనం ప్రెషర్ కుక్కర్‌లో పెట్టనవసరం లేదు. ఇప్పుడు మంచిగా మిక్స్ చేసేసుకున్నాక నెక్స్ట్ ప్రాసెస్‌లోకైతే వెళ్ళిపోదాము. ఇది చూసారు గదా! ఇంత మంచిగా కుక్ అవ్వాలన్నమాట. చికెన్ అయితే పీసెస్‌గా అవ్వాలి. మనం తర్వాత మళ్ళీ స్మాష్ చేసేసుకున్నప్పుడు మొత్తం స్మాష్ అయిపోతుంది. ఇప్పుడు ఇందులో ఆయిల్ అయితే ఇందాక ఉంచుకున్నాను గదా! ఆ ఆయిల్‌లోనే ఫస్ట్ స్టవ్ వెలిగీయకుండా మనం పేస్ట్ అయితే వేసుకోవాలి. స్టవ్ వెలిగియంగానే ఏమవుతుందంటే మనం జీడిపప్పు ఇవన్నీ ఏసాం గాబట్టి ఉండలు కడుతుందన్నమాట. అందుకే ఫస్ట్ అయితే ఆయిల్‌లో
మనం ఆ పేస్ట్ వేసుకొని అంతే మిక్సీ జార్లో కొంచెం ఒక చిన్న హాఫ్ గ్లాస్ అయితే వాటర్ కూడా వేసేసుకొని కలుపుకొని వేసేసుకున్నాను. ఇప్పుడు స్టవ్ అయితే వెలిగించుకొని చిన్నగా మిక్స్ చేసేసుకోవాలన్నమాట. ఉండలు కడతా ఉంటుంది. ఏమి ఇబ్బంది పడవసరం లేదు. అంటే ఏం భయపడవసరం లేదు. మంచిగా అదే స్మాష్ అయిపోతా ఉంటుంది. చూసారు కదా! ఇట్లా దగ్గరకొస్తా ఉంటుందన్నమాట. మనం సిమ్‌లో పెట్టుకొని చేసుకుంటే ఇది చాలా మంచిదన్నమాట. ఫస్ట్ టైం చేస్తున్నట్టయితే మంచిగా ఇట్లా కలుపుకుంటా ఉండాలి. ఒక్క నిమిషం గాని వదిలిపెట్టి ఎళ్ళకూడదనమాట. ఎవరో ఒకళ్ళు అక్కడ ఉండి మంచిగా దాన్ని తిప్పాలి. లేదంటే అడుగంటిపోతుంది, ఉండలు గట్టిపోతుంది. ఇప్పుడైతే చూసారు కదా! నాకు ఆల్రెడీ ఉండలు కట్టడం స్టార్ట్ అవుతుందనమాట ఇట్లాగా. కంపల్సరీగా ఉండలైతే కడతాయి. కట్టవని కాదు. కాపోతే ఎక్కువ మిక్స్ చేస్తూ ఉండాలి. అడుగంటకుండా ఉంటుందనమాట. ఇప్పుడు మంచిగా గెంటు తీసుకొని మిక్స్ చేస్తూనే ఉండాలి. గెంటుతో పనవ్వదనమాట. కొంచెం ఒక 2 మినిట్స్ అయ్యాక ఇట్లా థిక్‌గా అవుతుంది. ఈ స్టేజ్‌లో మనం పప్పు గుత్తి బాగా తిప్పుకోవాలి. నేనైతే ఈ స్టేజ్‌లో చికెన్ అయితే వేశాను. కానీ ఆ క్లిప్ మిస్ అయింది. హడావుడిలో క్లిప్ అయితే మిస్ అయిందనమాట. కానీ ఇలా ఉండలు కడుతుంది అన్న స్టేజ్‌లో మనమైతే చికెన్ ఇందాక మనం పెట్టుకున్నాం కదా మిక్చర్, అది వేసేసుకొని మంచిగా ఇట్లా పప్పు గుత్తితో మిక్స్ చేసేసుకోవాలి. చెప్పాను కదా! చికెన్ అయితే ఇలా మిక్స్ చేసేసేటప్పుడు ఇంక మొత్తం స్మాష్ అయిపోతుందనమాట. అందుకని కొంచెం అది మాత్రం గుర్తుంచుకోండి. ఉండలు కడుతుంది అన్నప్పుడు మనం చికెన్ వేసేసుకుంటే సరిపోతుందనమాట. ఇందాక నేను తీసుకొని పెట్టుకున్నాను కదా గ్రేవీ, ఆ గ్రేవీ గూడా ఒక చికెన్ ఏసాక ఒక 3 మినిట్స్ తర్వాత మంచిగా మిక్స్ చేసుకున్నాక ఆ గ్రేవీ గూడా వేసేసుకోవాలనమాట. గ్రేవీ నేను సెపరేట్‌గా ఎందుకు తీసా అంటే చికెన్ మిక్స్ చేయడానికి నాకు కొంచెం ఇబ్బందిగా ఉందని తీశాను. మీకు కొంచెం వాటరే ఉంటే మీరు అంతే అయినా తీసేసుకోవచ్చు. మనం గ్రేవీ సెపరేట్‌గా తీయనవసరం లేదు. నేనైతే సెపరేట్‌గా తీసుకున్నాను కాబట్టి ఇప్పుడు అయి వేసేసా అనమాట. మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంగ ఇట్లా పప్పు గుత్తి పెట్టి కొంచెం ఉడుకు పట్టింది అనంగా మనం ఆల్రెడీ బ్రౌన్ ఆనియన్స్ ఫ్రై చేసుకున్నాం గదా! ఆ బ్రౌన్ ఆనియన్స్ కూడా కొంచెం ఇప్పుడు వేసేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకోవాలి. ఇంగా ఆనియన్స్ కూడా వేసుకొని బ్రౌన్ ఆనియన్స్ మంచిగా మిక్స్ చేసేసుకున్నాక ఇప్పుడు నెయ్యి అయితే 1 స్పూన్ అయితే వేసుకున్నాను. 2 టేబుల్ స్పూన్స్ నెయ్యి అయితే పడుతుందనమాట. నేను తీసుకున్న క్వాంటిటీకి, మీరు తీసుకున్న క్వాంటిటీకి 1 టేబుల్ స్పూన్ అన్నా లేదా హాఫ్ టేబుల్ స్పూన్ అనేది చూసుకొని వేసుకోండి. ఎక్కువైతే వేయొద్దు. ఎందుకంటే ఎగిటేస్తుందనమాట. ఇంతేనండి, సింపుల్ అనమాట. మనం కట్టేస్తాము అనంగా నెయ్యి అయితే ఇట్లా బ్యాచ్‌ల కింద వేసుకొని మంచిగా మిక్స్ చేసేసుకొని కట్టేసుకుంటే మనకైతే బయట దొరికే హలీం స్టైల్ అయితే చాలా బావుంటుందనమాట. మనకి ఇంకా బయట కన్నా ఇంట్లోనే చాలా బావుంటుంది. క్వాంటిటీ గానీ, క్వాలిటీ గానీ, హెల్తీ గానీ అన్నీ మనకి బెనిఫిటే అనమాట. చికెన్ మనంతట మనం వండుకొని మనం చేసుకుంటాం కాబట్టి ఈజీ ప్రాసెస్. కాకపోతే ఒక హాఫ్ అన్ అవర్ అయితే పక్కా టైం పడుతుంది. మనం హాఫ్ అన్ అవర్ మంది కాదు అనుకొని పిల్లల కోసం అంతే హస్బెండ్ కోసం గనక చేసి పెడితే మాత్రం వాళ్ళు హ్యాపీ, తిన్నాక మనము హ్యాపీ అనమాట. మరేమంటారు మీరు? చేసేసుకోండి. మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కమెంట్ చేసేసేయండి. చేశాక ఎలా ఉందో కూడా టేస్ట్ చేసి కమెంట్ చేసేసేయండి. మరి మీలో ఎంతమందికి ఇష్టం హలీం అంటే కమెంట్ చేసేసేయండి. టేస్టీ అండ్ ఈజీ రంజాన్ స్పెషల్ హలీం అయితే చూపించేశాను కదా. మరి నా ఛానల్ని ఫాలో అవ్వండి. ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఓకే బాయ్, వెళ్ళొస్తాను. నెక్స్ట్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం. సైనింగ్ ఆఫ్ మీ భార్గవి, తెనాలి పిల్ల ఛానల్. ఓకే బాయ్, వెళ్ళొస్తాను.